ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీ భవానీ దేవ్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని, నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాదులతో విరజిల్లాలని ఆశీర్వదిస్తూ, మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు 24వ తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది. అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము, అట్లాగే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి. ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి. అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు 17వ తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు. ఆ తదుపరి ఆగస్టు 11 తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు. అంటే ఆగస్టు 11వ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా 24 రోజులు వక్రించి 11వ తేదీ నుండి 29వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యారాశిలోకి వచ్చేసాడు. ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు, 15 వరకు కూడా. ఆ తదుపరి చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు. దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు, పెద్ద గ్రహం కాబట్టి. ఆ తదుపరి శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు 20వ తేదీ వరకు సంచరించి మిథున రాశిలో 21వ తేదీ నుండి సెప్టెంబర్ 15 వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు. కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు. మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు. సునామీలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, చూపిస్తూనే ఉన్నాడు. ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు 17వ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది. అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారుతాడు. దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు. అట్లాగే ఆగస్టు 9వ తారీఖున శ్రావణ పూర్ణిమ. అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి
రాఖీ పౌర్ణిమ, రాఖీ కట్టేటటువంటి ఆచారం, దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం. అదే రోజున జంఝాల పౌర్ణిమ, అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంఝాలని మార్చుకోవడం, హోమాదుల్ని చేసుకోవడం పరిపాటి. అదే రోజు గాయత్రి జయంతి, కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. అట్లాగే ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతము, ఇది 3వ వారం, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి 3వ వారం అయింది. కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు 8వ తేదీ, శని సంఖ్య కూడా. అట్లాగే మనకి ఆగస్టు 16వ తేదీన భగవద్గీతకి మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి, మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి. పండగే, కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీన, దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది, గురువారం అయింది. ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావడం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది. దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 23వ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం, అది కూడా పితృదేవతలకి మఖా నక్షత్రం, దీనికి అధిపతి మఖా నక్షత్రానికి అధిపతి పితృదేవతలు. మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము. కాబట్టి ఈ రోజున, అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి, శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు, కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు, అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు, కంటక వేధాశనులు, శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు, అంటే శనిగ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం, పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైనా 1-4 సార్లు వాయిదాలు పడటం, అది ఏ విషయమైనా, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఉద్యోగాదులు కావచ్చు, ఒక్కొక్క రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య, శ్రావణ మాసం రోజున ఆగస్టు 23వ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి. కాబట్టి నక్షత్ర దోషాలు, మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు, అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, ముఖ్యంగా కుంభము, మీనరాశుల వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, ధనస్సు రాశి వారు, ఇందాక చెప్పిన శని దోషాలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది, బాలారిష్ట దోషాలు ఉంటాయి. కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు 19 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు, సమస్త దోషాలు కూడా పారద్రోలిపోతాయి. కాబట్టి విశేషమైన రోజు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమైనగా జనం ఉంటారు, విశేషమైన అభిషేకం జరుగుతుంది, చాలా బాగుంటుంది. గంగానది పుట్టిన పితృదేవతలకి ఎంతోమంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో కానీ, అంత విశేషమైన రోజు ఇది. ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు, కుదరనటువంటి వారు, మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు, మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా మఖా నక్షత్రం, తులారాశి, ఆగస్టు నెలలో తులారాశి వారికి విశేషమైనటువంటి లాభకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తులారాశి వారికి మరి దశమంలో ఉన్నటువంటి రవి మరియు బుధుడు, వీరిద్దరూ కూడా అనుకూలమైనటువంటి ఉద్యోగ వ్యవస్థల యందు వారు పడ్డటువంటి శ్రమకి, వారు ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క కోరికలకి తగ్గ ఫలితము వారికి లభించిందని చెప్పుకోవాలి. కొంచెం కష్టపడ్డారు. అట్లాగే
ముఖ్యంగా ఆ ఉద్యోగ స్థానంలో, కర్మస్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చక్కగా కొంతమందికైతే ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉద్యోగ పదవీ బాధ్యతలు కలుగజేసే పరిస్థితులు కలిగినాయి. ఆగస్టు 17 తర్వాత రవి లాభస్థితిలో ఉండటం, ఆల్రెడీ కేతువు కూడా లాభంలో ఉండటం ద్వారా వీరికి అర్థం కానటువంటి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగంలో ఉన్న స్థాయి కన్నా ప్రమోషన్ లెవెల్స్ పెరగటం, పెద్దవాళ్ళు ఉద్యోగ అధికారులు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో, లేకపోతే మినిస్టర్స్, లేకపోతే పెద్ద సీఎంలు, లేకపోతే ఎమ్మెల్యేలు, అంటే అధికార వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వారి ద్వారా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, ధనాదాయము కూడా లభిస్తుంది, లాభకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే గృహంలో తండ్రి వల్ల కూడా మీకు మంచి లాభం కనపడుతుంది. కొంతమందికి తులారాశి వారికి సంతానపరంగా కూడా విచిత్రంగా వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు, నా కొడుకు వల్ల ఇంత లాభపడుతున్నానా అని చెప్పి అట్లా కూడా కలగచ్చు. అట్లాగే ఫ్రెండ్స్ కూడా మీకు చాలా వరకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు 29 తర్వాత మరి బుధుడు కూడా కలవడం ద్వారా బుధాదిత్య యోగంలో మీరు కూడా పాత్రులవుతారు తులారాశి వారు. అంటే విదేశాలలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్ని రోజులు విద్యపరంగా కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్స్ రాసినా, ఓరల్గా మాట్లాడినా, ఇంటర్వ్యూస్ పరంగా కానీ కొన్ని ఫెయిల్ అవుతూ వచ్చినా కూడా ఇప్పుడు వారు అభీష్టానికి తగ్గట్టుగా రవి బుధ కేతువుల యొక్క అనుగ్రహం, లాభంలో 3 గ్రహాలు ఉండటం, భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, అట్లాగే ఆగస్టు 20 వరకు భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు వీరికి అన్ని విధాల సుఖాలని, సౌఖ్యాలని, అనుకున్న కార్యసిద్ధిని, భోగాలని, భాగ్యాలని, సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని కలుగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని వక్రించినప్పటికీ ఆరోభావంలో ఉండి కొంత ఉద్యోగ వ్యవస్థలో అంటే ఎదగడానికి వీళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో శని వక్రించడం ద్వారా కొంత ఆలస్యం అవుతుందే తప్ప ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు ఆయన ఇస్తాడు. పంచమంలో ఉన్నటువంటి రాహువు వలన తులారాశి వారికి కొంతమందికి గర్భస్థ వ్యవస్థలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు కలిగే అవకాశము, లేకపోతే గర్భ విచ్ఛిన్నము జరిగి వారు బాధపడే అవకాశము, అయ్యో నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం నాకు దక్కలేదే అని బాధపడే అవకాశం కలుగుతుంది. అట్లాగే పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వారి యొక్క మేధోమదనం కనుక సరిగ్గా పనిచేస్తే నూతన ఆవిష్కరణలు వారు అంటే వాయు మార్గంలో ఉండేటటువంటి ఏరోప్లేన్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి మేధస్సుకి సంబంధించినటువంటి ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తే కనుక మీకున్నటువంటి నాలెడ్జ్కి కొత్త ఆవిష్కరణ అనేటటువంటిది ఏర్పాటవుతుంది. అట్లాగే రైల్వే రంగంలో కానివ్వండి, లేకపోతే టెలికాం రంగంలో కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఫోటోగ్రఫీ, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, వీటిల్లో ఏదో కొత్త నూతన ఆవిష్కరణలకి ఎవరో ఒకళ్ళు పునాది రాయి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థుల్లో. అట్లాగే తులారాశి వారికి ఆగస్టు 20వ తారీఖు తర్వాత మరి ఈ శుక్రుడు లాభస్థానంలో చక్కగా భాగ్యంలో ఉండి ప్రయాణాల పరంగా, లేకపోతే బంధుమిత్రుల పరంగా, ఇరువు పొరుగు వారి పరంగా కొంత అనుకూలమైనటువంటి ఆకస్మికంగా లాభాదులు పొందినప్పటికీ 10వ స్థానంలోకి ఆయన రావడం ద్వారా శత్రుక్షేత్రంలోకి కాస్త గృహంలో అప్రశాంతత కలిగే అవకాశము, మనస్సులో తెలియనటువంటి శంఖము అంటే శంఖ భయము, ఆ ఉద్యోగ వ్యవస్థలో అసలు నేను ఎదుగుతానా లేదా అనేటటువంటి ఆలోచన, అసలు ఇక్కడ ఉందామా లేకపోతే మనం సొంత ఊరు వెళ్ళిపోదామనే ఆలోచనలు, ఇట్లా తులారాశి వారికి ఎన్నో ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఓపిక పట్టడం ద్వారా వారు ఉన్న చోటనే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటాయి. వ్యాపారస్తులకి ఇది క్రయ విక్రయాదుల ద్వారా అఖండమైనటువంటి లాభం కలుగుతోంది. సంతాన ప్రాప్తి కలగడానికి ఇదొక విశేషమైనటువంటి లాభంగా మీరు అనుకోవాలి. అట్లాగే ముఖ్యంగా వీరు రవి బుధులు రాహుకేతువుల యొక్క సమ్మేళనం అనేటటువంటిది చాలా ఎక్స్టెండ్ ఆఫ్ ప్రాఫిట్స్, అంటే లాభాలు ఎవరైతే షేర్స్ పెట్టారో ఆ షేర్స్ కానీ కంపెనీస్ కానివ్వండి చాలా విశేషమైనటువంటి లాభాలు పొదుపు రూపంలో మీకు వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మరి ఈ యొక్క గురుడు యొక్క శక్తి ఆగస్టు 20 తర్వాత మీకు విజయ పరంపరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలో ఒక విదేశాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాన్ని కలుగజేస్తుంది. చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి అంటే అది ఎక్కడికైనా కానివ్వండి పరిస్థితులను బట్టి వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు గురుడు యొక్క దృష్టి సొంత నక్షత్రంలో ఉండి పట్టడం ద్వారా చక్కటి గుర్తింపు లభిస్తోంది. సదాచారాలు, సాంప్రదాయాల పట్ల, గురువుల పట్ల దైవభక్తి, నాజాతి ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ప్రోద్బలం అవుతూ ఉంటాయి. అనుకున్న విషయాలు సాధిస్తారు. గవర్నమెంట్ వ్యవస్థలతో కలిసి పనిచేసి గుర్తింపుని తమకు తమే కష్టపడి తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కుజుడు 12వ స్థానంలో ఉండటం ద్వారా మాట వలన ధనం నష్టపోతారు,
మాట వలన మీ అంతర్గతంగా లోపల ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు షేరింగ్ చేయడం ద్వారా ఆ బంధుమిత్రాదులతో కానీ ఆ ఉద్యోగస్తులు మీ సహచర ఉద్యోగస్తులతో కానీ మీ మాటను బయట పెడితే గనక వారు దాన్ని డైవర్ట్ చేసి మీకు రావాల్సినటువంటి ఉద్యోగ ధనపరమైనటువంటి అవకాశాలు వారు చేజిక్కించుకునే అవకాశం ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని మాట వలన అవి తెగదింపులు చేసుకునే పరిస్థితికి కోర్టు సమస్యల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పెట్టుబడుల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు లేకపోతే ఇరువురి మధ్య సామరస్యం లోపించి ఆ యొక్క ధన నష్టం కలగడానికి కుజుడు ఎక్కువగా ప్రోద్బలం చూపిస్తున్నాడు కాబట్టి కాస్త కుజగ్రహానికి జపశాంతి చేసుకోవటం, కుజగ్రహానికి దానంగా కాస్త కందిపూలు దానం ఇవ్వటం, లేకపోతే కందులు జల్లితే అవి మొక్కలైతే అవి ఒక మంగళవారం పూట చక్కగా గోవుకి తినిపించడం ద్వారా వీరికి అనుకూలమైనటువంటి కుజగ్రహం ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి, మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం శుక్రగ్రహ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.